ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కరక్పూర్ వ్లాగ్స్. కరక్పూర్లో సోలాపురి అమ్మ ఈరోజు కరక్పూర్ వీధుల్లో ఊరేగిస్తున్నారు. దానికోసమని నేను ఇలా ముగ్గులు వేస్తున్నాను. హడావుడిగా వేయడం వల్ల కలర్స్ వేయకుండా సింపుల్గా ఇలా వైట్ ముగ్గుతో ముగ్గులు వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, అమ్మవారిని ఫాస్ట్గా తీసుకొస్తున్నారు. సో నేను ఒక్కదాన్ని వేయడం వల్ల కాబట్టి కలర్స్ ఏమి నేను ఫిల్ చేయకుండా అలా వేశాను. అంతలో రెడీ అయ్యేసరికి అమ్మవారి ఊరేగింపుతో అమ్మవారిని తీసుకొచ్చేశారు. అమ్మవారు ఇప్పుడు టెంపుల్ లోపలే ఉంటారు. సోలాపురి అమ్మ కరక్పూర్ గ్రామ దేవత. మే మంత్లో మాత్రం ఏరియా వైజ్గా ఒక 9 డేస్ చొప్పున ప్రతి ఒక్క ఏరియాకి అమ్మవారిని తీసుకొచ్చి చాలా పూజలు చేసి గ్రాండ్గా పూజ చేస్తారు. అలా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. బట్ లాస్ట్ ఈ ఇయర్ అమ్మవారిని ఇలా ఊరేగించడం అన్నది మొదలుపెట్టారు. అమ్మవారు మన ఇంటి ముందు నుంచి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది. మేము హారతినిచ్చి ముర్రాట పోసి రంగవల్లులు కూడా వేశాము. చాలామంది అమ్మవారితో దారి పొడవునా నడుస్తూనే ఉన్నారు. అలాగే కోలాటాలు, తరువాత కాళీ రూపంలో కాళికాదేవి నృత్యం ఇలాంటివన్నీ చేస్తూ అమ్మవారిని గ్రాండ్గా ఊరేగిస్తూ వెళ్తున్నారు. మేము కొంత దూరం వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ఇలాంటివి కరక్పూర్లో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఎవ్రీ మంత్లో ఏదో ఒక పూజ ఉన్నది. అలాగే ఇప్పుడు రానున్న డేస్లో నవరాత్రి పూజలు, అలాగే ఏప్రిల్ ఎండింగ్ నుంచి అమ్మవారి పూజలు స్టార్ట్ అవుతున్నాయి. అమ్మవారి పూజలు ఒక్కొక్క ఏరియాలో అమ్మవారిని తీసుకొచ్చి 9 డేస్ పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజించి చాలా గ్రాండ్గా పూజ చేస్తారు. ప్రతిరోజు విశేషంగా పూజ చేస్తూ ఆర్కెస్ట్రా, మ్యూజిక్ సిస్టమ్ ఇలాంటివి ఏవేవో సమ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటారు. అవి చూడడానికి మేము ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఇంకా 1.5 month ఫుల్ ఎంజాయ్మెంట్సే ఉంటాయి. తర్వాత ఏంటంటే మా గ్రామదేవత అంటే కరక్పూర్ గ్రామదేవత సోలాపురి అమ్మ. ఆ అమ్మని మూల విరాట్ని కాకుండా ఉత్సవ విగ్రహాన్ని మొత్తం కరక్పూర్ మొత్తాన్ని కొత్త అమావాస్య ముందు అంటే ఉగాది ముందు ఊరేగించడం అన్నది 2 years నుండి చేస్తున్నారు. ఆ గ్రామదేవతని ఇలా ఊరేగిస్తున్నారు. 109 సంవత్సరాలైంది ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి. అది విశేషంగా ఇలా ఊరేగిస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా విశేషం ఉందో నాకు తెలియదు. బట్ నాకు తెలిసిన వివరాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మంత్లో జరిగే అమ్మవారి పూజలు మాత్రం ఓన్లీ ఫేస్ని పసుపుతో తయారు చేసి అందమైన విశాలమైన కళ్ళుని పెట్టి రకరకాల పువ్వులతో అలంకరించి ఒక్క శిరస్సును మాత్రమే ఇలా అమ్మవారిని తయారు చేసి ఒక్కొక్క ఏరియాలో తీసుకొచ్చి చాలా గ్రాండ్గా పూజలు జరుగుతుంటాయి. ఈ పూజలు చూడడానికి కోసము జాబ్స్ కోసం వెళ్ళిన జనాలు మొత్తం కరక్పూర్కి తిరిగి వస్తారు. వచ్చి ఈ పూజల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మే మంత్లో జరిగిన పూజలు చాలా విశేషమైనవి. సో అందరూ దీన్ని చూడడానికి చాలా దూరం నుండి వస్తూ ఉంటారు. ఈ ఇయర్ విశేషం ఏంటంటే 111 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. సంజు ఫ్యామిలీ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.